హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నా పేరు వినయ్ ఫ్రమ్ విజయనగరం ఆర్ఎస్ అకాడమీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మనకి ఇదేంటని చూస్తున్నారా, దాని గురించి చెప్పడానికి వచ్చాను. సో మనకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటి, అలాగే ఇంతకుముందు ఎన్టీపీసీ నోటిఫికేషన్, అలాగే దానికి ముందు వచ్చిన రైల్వే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కానీ టెక్నీషియన్ నోటిఫికేషన్ కానీ ఇలా వరుసపెట్టి రైల్వే నోటిఫికేషన్లు వరుసపెట్టి వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ రైల్వే నోటిఫికేషన్లు ఉన్నాయి. సో అంటే నోటిఫికేషన్ మేళ ఇది. సో దీన్ని కనుక మీరు మంచిగా ఉపయోగించుకుంటే, పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు చేసుకోగలిగితే 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో దానికోసమనే మనకి ఆర్ఎస్ అకాడమీ విజయనగరం ఒక బ్యాచ్ని రెడీ చేసింది, రైల్వే గ్రూప్ డి బ్యాచ్. ఈ బ్యాచ్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అంటే, రైల్వే గ్రూప్ డి అంటే గ్రూప్ డి కోసమా అంటే, గ్రూప్ డితో పాటుగా రైల్వేకి సంబంధించి ఇంకేమన్నా సరే అవి ఇందులో కవర్ అవుతాయి. మోస్ట్లీ గ్రూప్ డి, ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ డితో పాటుగా ఇంకేమైనా ఆ టైంలో ఇంకేమైనా రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్లు పడినా దానికి సంబంధించి కూడా ఈ బ్యాచ్ యూస్ఫుల్ అవుతుంది. సో ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్గా మీరు ఈ కనబడుతున్న ఇక్కడ నెంబర్లు ఉంటాయి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 2 నెంబర్లు ఉన్నాయి కదా, దీనికి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మాకు అడ్రస్ తెలుసు అనుకుంటే, అదే మేము అడ్రస్ చూసుకొని రాగలుగుతామంటే, విజయనగరం ఆర్ఎస్ అకాడమీ కోట జంక్షన్ చూడండి, ఇక్కడ వెన్యూ ఆర్ఎస్ అకాడమీ ఎస్బీఐ అప్స్టైర్స్ అంటే ఎస్బీఐ పైన, కోట జంక్షన్ విజయనగరం. సో మీ అడ్రస్ కనుక మీకు కావాలనుకుంటే ఈ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు వచ్చి అక్కడికి ఈ నెంబర్లు కాల్ చేసినా లేదా అక్కడికి స్టేట్ బ్యాంక్ పైన చూసినా మీకు కనిపిస్తుంది. 27వ తేదీ నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఆ 27వ తేదీ ఒక మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్ ఎవరైనా వచ్చి రాయొచ్చు. దీనికి నో ఫీజు అనేది అసలు ఉండదు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫీజు తీసుకోం, ఇక్కడ మొత్తం ఫ్రీ గ్రాండ్ టెస్ట్, ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ ఫుల్ పేపర్ ఉంటుంది. మ్యాథ్స్ రీజనింగ్ అంటే ఏవైతే గ్రూప్ డిలో రైల్వేలో ఇదివరకు అడిగాడో ఇంకా ఆడడానికి అవకాశం ఉన్నాయో అలాంటి క్వశ్చన్లు ఇక్కడ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిస్టేక్స్ ఏంటంటే ప్రిపరేషన్లో సరిగ్గా ప్రిపరేషన్ లేకపోవడం. అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ కోసం, చాలా పేషెన్స్ కావాలి. అంటే ఏదో మొదలుపెట్టేసాం, ఏదో చేసేసాం, ఏదో ఆవేశంతో చూసేసాం అంటే అవ్వదు. మనం దిగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాలకు దిగుతున్నాం, చాలా ఓపిక కావాలి, చాలా మాటలు పడాల్సి వస్తుంది, చాలా పేషెన్స్ కావాలి సార్. పేషెన్స్ ఉంటేనే దిగండి, లేదనుకోండి ఆగిపోండి. ఎందుకంటే చూడండి, అంటే మనం ప్రిపరేషన్లో చాలా తప్పులు చేస్తుంటాం. అంటే ఏంటంటే సింపుల్గా చూస్తే నార్మల్గా అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది సార్, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ ఫార్మేట్లో ఉంటుంది, 2 + 3 + 4 = ఎంత అని ఉంటుంది. క్వశ్చన్ ఎలా ఉంటుంది, 2 + 3 + 4 ఎలా అని ఉంటుంది. ఆప్షన్లు ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయి అన్నీ కాదు, కొన్ని. క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఆప్షన్ కొన్ని ఇలా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇదే చూసుకుంటూ ఉండిపోతాం, చేస్తాం కొన్ని క్వశ్చన్లు రావు, వదిలేస్తాం. కానీ క్వశ్చన్ చూసే ముందు ఒకసారి ఆప్షన్ కూడా మీరు చూడగలిగితే ఇవన్నీ నెంబర్లు కాబట్టి, నెంబర్లు కలిపితే నెంబర్లు వస్తాయి కాబట్టి ఇది రాదు, ఏమవుద్ది, ఇది అవుద్ది. అంటే బేసిక్ నాలెడ్జ్ మనకి దీనిపైన ఉంది కదా. అలాగే మనకి దీనిపైన ఉన్న బేసిక్ నాలెడ్జ్ మనకి అన్ని క్వశ్చన్ పైన ఉంటే మనకు కొన్ని ఆప్షన్, అన్నీ కాదు, కొన్ని ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు, కొన్ని కంటెంట్ మీద వెళ్ళచ్చు, అలా చేసుకుంటూ పోవాలి. అయితే అన్ని క్వశ్చన్లు ఈజీగా ఉంటాయంటే అన్ని క్వశ్చన్లు ఈజీగా ఉండవు సార్.
కొన్ని కంటెంట్ చేసుకుంటూ రావాలి, కొన్ని ఆప్షనల్ చేసుకుంటూ వెళ్ళాలి, కొన్ని క్వశ్చన్లు చూస్తూ అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది టైం తగ్గించడానికి చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తామంటే ప్రిపేర్ అవుతుంటాం, టైం సెట్ చేసుకోం, అక్కడ మనకి టైం లాస్, అదే అక్కడ మనకి వేస్ట్ అయిపోతుంటుంది. అంటే బాగా ప్రిపేర్ అవుతాం, తప్పు మాట. అంటే ఎలా ఉంటుందంటే మొత్తం అన్నీ తెలిసినోడే కానీ ఆప్షన్లు ఎలా ఎలిమినేషన్ చేయాలో తెలియదు. లెక్క చేస్తే వస్తుంది కానీ ఎన్ని నిమిషాలకి, 5 నిమిషాలకా, 30 సెకండ్లకే, లేదా 15 సెకండ్లకే అని చూసుకోవాలి. టైంని ఎంత బాగా తగ్గించుకుంటే మిగిలిన టైంని ఇంకో క్వశ్చన్ పైన ఉపయోగించుకోవాలి. చిన్నగా వచ్చే క్వశ్చన్ కూడా ఎక్కువ టైం చేసుకోవడం, అలాంటి మిస్టేక్స్. పైగా ఇక్కడ మేము రెడీ చేసే పేపర్లు ఉంటాయి, అంటే మేము రెడీ చేసిన పేపర్లు ఉంటాయి. ఆర్ఆర్బి ది బెస్ట్ క్లాస్ సీట్ ఇస్తాం సార్. ఇది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ మీకు అంత బెస్ట్గా మీకు ఉండో అంత బెస్ట్గా మేము తయారు చేసిస్తాం. సో అది ఈ బ్యాచ్ స్పెషల్. ఇది ఎప్పుడైతే 27 తేదీన ఓపెన్ అయిపోతుందో ఆ బ్యాచ్ స్పెషల్. ఇది ది బెస్ట్ క్లాస్ సీట్స్, అలాగే సంబంధించి అంతే పర్సంటేజ్ కానీ, నెంబర్ సిస్టమ్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబిలిటీ కానీ, ఏవైనా సరే అన్నిటికి సంబంధించి ది బెస్ట్ క్లాస్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనింగ్ కూడా సార్, రీజనింగ్, మ్యాథ్స్, ఈ రెండుకి సంబంధించి ది బెస్ట్ క్లాస్ సీట్స్. అంటే మనం ఎక్కడైతే తప్పులు చేస్తామో, ఎక్కడైతే రావడానికి ఎక్కువ అవకాశం ఉందో అలాంటి క్వశ్చన్లు ఇక్కడ ఈ సీట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్లు కానీ, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్లు కానీ అన్నీ ఇందులో ఉంటాయి. సో బ్యాచ్ ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందంటే 27 తేదీన బ్యాచ్ ఓపెనింగ్ అవుతుంది. ఆ రోజు మీరు వచ్చి అటెండ్ అయ్యి డెమో విని ఎగ్జామ్ రాయండి. తర్వాత ఎవ్రీ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అయిపోయింది అనుకోండి, పర్సంటేజ్ క్లాస్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఎవ్రీ సండే అంటే పర్సంటేజ్ చాప్టర్ అయిపోయింది అనుకోండి, దానిపైన ఎగ్జామ్ పెట్టడం కానీ, అలాగే ఎవ్రీ సండే ఇవెలాగో కామన్గా ఉంటాయి. అలాగే వీక్లీ వన్స్ ఎవ్రీ సండే ఒక టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ కంటెంట్ ప్లస్ టెస్ట్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మనం ఎంత చదివే మంది కాదు, ఎంత ఎగ్జామ్ రాసే మంది మనం ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని ఎగ్జామ్స్ రాసాం, ఎగ్జామ్ రాసిన దాంట్లో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేపర్ని వదిలేస్తాం. అలా కాకుండా పేపర్ అనాలిసిస్ చేయాలి. ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ ఇది అవుతుంది, ఎందుకు ఇది తప్పు అయింది అని అనాలిసిస్ చేయాలి. అక్కడే సార్ మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది. చాలామంది అందరూ ఎగ్జామ్స్ రాస్తారు సార్, కానీ ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి వస్తుంది సార్. ఎందుకంటే అనాలిసిస్ చేసినప్పుడే తప్పులేంటో తెలుస్తాయి. అది అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లు, అలాగే వీక్లీ టెస్ట్లు ఈ బ్యాచ్లో ఉంటాయి సార్.